నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు. గులాబీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు 30 టీఎంసీల నీళ్లు. కర్ణాటకలో కరెంటు ఉత్పత్తి కోసమేనని అనుమానం. రాష్ట్ర వ్యాప్తంగా రద్దు దిశగా మార్కెట్ కమిటీలు. ఇప్పటికే అంతర్గతంగా చర్యలు ప్రారంభించిన సర్కార్. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సిద్ధం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బోల్తా పడిన ప్రైవేటు బస్సు, మహిళ సజీవ దహనం. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. రకరకాల పతంగులతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించేలా ఈ వేడుక జరగనుంది. ఇక సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే కైట్ ఫెస్టివల్ ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. సంక్రాంతి అంటేనే గాలిపటాల పండుగ. పట్టపగలే తారలు భూమికి దిగివచ్చినట్లుగా విభిన్న ఆకృతుల్లో నింగికి నిచ్చెన వేసినట్లుగా ఉండే రంగురంగుల పతంగులు ఈ ఏడాది కూడా ప్రతి ఒక్కరిని కనువిందు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. పతంగుల వేడుకకు తరలివచ్చే చిన్నారులు, యువత కోసం స్వీట్లు, రకరకాల ఫుడ్ స్టాల్స్ ను కూడా నిర్వాహకులు రెడీ చేశారు. నోరూరించే వంటకాలతో సందర్శకులకు స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇక కైట్ ఫెస్టివల్ ను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 16 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొని పలు డిజైన్లలో రూపొందించిన పతంగుల్ని ఎగురవేయనున్నారు. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను స్టాళ్లలో అందుబాటులో ఉంచుతారని నిర్వాహకులు వెల్లడించారు. కైట్ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రదర్శన చూసేందుకు వచ్చే సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఎలాంటి పాస్ అవసరం లేకుండా అందరూ ఈ పతంగుల పండుగను తిలకించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పతంగుల పండుగకు సందర్శకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులు దృష్టి సారించారు. నగర చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చేవారికి ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అయితే విజిటర్స్ సొంత వాహనాల్లో కాకుండా మెట్రో సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పక్కనే మెట్రో స్టేషన్ ఉండడంతో ఎక్కువ దూరం నడిచే శ్రమ కూడా ఉండదని చెబుతున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా కైట్ ఫెస్టివల్ ను ఎంజాయ్ చేసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం నగరవాసులు పల్లెబాట పడుతున్నారు. పండుగ సెలవులు మొదలవడంతో పిల్లలతో కలిసి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో నగరంలోని బస్టాండ్లన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తుండటంతో పతంగి, కోర్లపహాడ్, కంచికచెర్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. విశాఖపట్నం టెక్కలి పోయే బస్సు వ్యవసాయ మోటార్లకు జియో ట్యాగింగ్ పెట్టేందుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది. మోటార్లకు జియో ట్యాగింగ్ చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 28లోగా ట్యాగింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. మోటార్లకు మీటర్లు పెట్టే క్రమంలో ఇలా జియో ట్యాగింగ్ మొదలు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకు జియో ట్యాగింగ్ చేయడం మొదలైంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఈ, సబ్ ఇంజనీర్లతో పాటు లైన్మెన్, జూనియర్ లైన్మెన్ స్థాయి ఉద్యోగులందరూ ఇందులో పాల్గొనాలని, ట్యాగింగ్ మొత్తం ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం. పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఎస్సీ, డిఈల పరిధిలో సమావేశాలు ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ ఎలా చేయాలనేది వివరిస్తున్నారు. ప్రతి వ్యవసాయ మోటార్ దగ్గరకు వెళ్లి సిబ్బంది సెల్ ఫోన్లో ఉన్న యాప్లో మీటర్ వివరాలు నమోదు చేసి జియో ట్యాగ్ చేయాలని తెలుపుతున్నారు. అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం అక్కడ ఒక వ్యవసాయ మోటార్ ఉందనేది యాప్లో నిక్షిప్తమవుతుందని చెప్తున్నట్టు సమాచారం. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్, సబ్స్టేషన్, డివిజన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ మోటార్ల మ్యాపింగ్ తయారవుతుంది. మొబైల్ యాప్లో మ్యాపింగ్ ఆఫ్ అగ్రికల్చర్ సర్వీసెస్ అనే కేటగిరీలోనే ఈ జియో ట్యాగింగ్ చేయాలని అధికారులు సిబ్బందికి వివరిస్తున్నారు. రైతులకు కూడా జియో ట్యాగింగ్ గురించి వివరించి సిబ్బందికి సహకరించేలా చూడాలని ఆదేశిస్తున్నారు. అకస్మాత్తుగా వ్యవసాయ మోటార్లకు జియో ట్యాగింగ్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎస్ఆర్బిఎంలో 0.5% అదనపు రుణాలు తీసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మోటార్లకు మీటర్లు పెట్టే క్రమంలో ఇలా జియో ట్యాగింగ్ మొదలు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మోటార్లకు మీటర్లు పెట్టిన తర్వాత జియో ట్యాగింగ్ చేసినట్టు సమాచారం. తెలంగాణలో జియో ట్యాగింగ్ చేసిన తర్వాత మీటర్లు పెడతారని ప్రచారం జరుగుతున్నది. జియో ట్యాగింగ్ ఆదేశాలు కేంద్రం నుంచి వచ్చాయా లేక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా అనే దానిపై విద్యుత్ శాఖ అధికారులెవరూ నోరు మెదపకపోవడం గమనార్హం. ప్రతి వ్యవసాయ మోటార్ కనెక్షన్ను ఒక యాప్లో నమోదు చేయడం ద్వారా జియో ట్యాగింగ్ చేస్తారు. దీనివల్ల అక్షాంశాలు, రేఖాంశాలతో సదరు వ్యవసాయ మోటార్ ఎక్కడ ఉందో గుర్తించవచ్చు. ఇలా ఒక సబ్స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ మోటార్లను నమోదు చేస్తే అది మ్యాపింగ్ అవుతుంది. ఇలా సబ్ డివిజన్, జిల్లా, రాష్ట్రం మొత్తం మ్యాపింగ్ చేయవచ్చు. దీనివల్ల సబ్స్టేషన్ పరిధిలో ఉండే మోటార్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కింద ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఎక్కడ లోడ్ ఎక్కువ ఉన్నది అనే సమాచారం అంతా తెలుస్తుంది. అలాగే విద్యుత్ వినియోగం, సాంకేతిక ఇబ్బందులు కూడా తెలుస్తాయి. మోటార్లతో పాటు ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, ఫీడర్లు ఇలా అన్నింటికీ ట్యాగింగ్ చేయవచ్చు. ఇప్పటికే కార్పొరేషన్లను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వ్యవసాయ కమిటీలను కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 193 వ్యవసాయ మార్కెట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన కమిటీలే కొనసాగుతున్నాయి. వాటిని తొలగించి కాంగ్రెస్ నేతలతో కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. మార్కెట్ కమిటీలను రద్దుపై వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించిన మాదిరిగా ఒక్క జీవోతో మార్కెట్ కమిటీలను తొలగించడం సాధ్యం కాదని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగుతోంది. 2 రోజుల క్రితమే హైదరాబాద్లో దరఖాస్తులు గాలికి కొట్టుకుపోగా తాజాగా సిరిసిల్ల జిల్లా మర్లపేట గ్రామస్తుల అప్లికేషన్లు కనిపించకుండా పోయాయి. అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుండగా గుర్తించిన అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ సర్కారు 6 గ్యారంటీల అమలు కోసం ఆర్భాటంగా తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో రోడ్లపై ఆర్జీలను పడేసిన ఘటన మరవక ముందే ఇలాంటి సంఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బోయినపల్లి మండలం మర్లపేటకు చెందిన దరఖాస్తుల కట్ట మాయం కాగా ఈ విషయం 2 పంచాయతీ కార్యదర్శుల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం కొట్టుకుని ఠాణా మెట్లెక్కడం కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మర్లపేట కార్యదర్శి రాయనేని లక్ష్మణ్ సెలవుపై వెళ్లగా పక్క గ్రామానికి చెందిన నర్సింగాపూర్ కార్యదర్శి జనగాం శేఖర్ కు గ్రామ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇటీవల జరిగిన ప్రజాపాలనలో మర్లకుంట గ్రామస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఆ ఆర్జీలను ఆన్లైన్ చేసే బాధ్యతను అధికారులు పూర్వపు కార్యదర్శి లక్ష్మణ్ కు అప్పగించారు. ఆయన ఆన్లైన్ చేస్తుండగా ఓ దరఖాస్తు కట్ట కనిపించలేదు. ఆ దరఖాస్తులు కనిపించకపోవడానికి నీవంటే నీవే కారణమంటూ ఘర్షణకు దిగిన లక్ష్మణ్ శేఖర్ అధికారులు చూస్తుండగానే ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అనంతరం నేరుగా ఠానాకు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఇదే విషయంపై ఒక అధికారిని సంప్రదించగా పోయిన దరఖాస్తుల కట్ట దొరికిందని చెప్పుకొచ్చారు. మరి నిజంగా ఆ దరఖాస్తుల కట్ట దొరికిందా లేదా అధికారి కావాలని ఆ విధంగా చెప్పారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్లో నంబర్ 2 ఎవరు? మేమే అంటుంది భట్టి వర్గం. కాదు మేమని చెప్తోంది పొంగులేటి శిబిరం. పాత వర్సెస్ కొత్త నాయకుల ఫైటింగ్ ఖమ్మం కాంగ్రెస్లో కాకరేపుతోంది. సోషల్ మీడియా వేదికగా బురద జల్లుడు కార్యక్రమం జోరుగా సాగుతోంది.
కాంగ్రెస్ అంటేనే అంతర్గత పోరు. డజన్ మంది సీఎం క్యాండిడేట్లు ఉన్న హస్తం పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎవరికి వారు మెల్లిగా తమ మాటలో మాట బయటపెడుతున్నారు. ముందు వచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములే ఎక్కువట. ఎప్పుడు వచ్చామన్నది కాదు ముఖ్యం, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ అంటున్నారు కొందరు కాంగ్రెస్ సీనియర్లు. ఖమ్మం కాంగ్రెస్ లో ఇప్పుడది రచ్చ జరుగుతోంది. కొత్తగా మొలుచుకొచ్చిన కొమ్ములు అప్పుడే ఉన్న చెవులను పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయట. పాత నేతలకు పొగబెట్టి కొత్తోళ్లు తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో ఖమ్మంలో పాత వర్సెస్ కొత్త నేతల ఫైటింగ్ గల్లీలు, సోషల్ మీడియాలు దాటి పబ్లిక్ మీటింగ్ల దాకా వచ్చింది. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానంలో మీ అందరి దీవెనలతో ఈనాడు రెవెన్యూ మంత్రిగా నేనున్నా. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానంలో మీ అందరి దీవెనలతో ఈనాడు రెవెన్యూ మంత్రిగా నేనున్నా. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బట్టబయలయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతా సర్దుకుంది అన్నట్టుగా కవరింగ్ ఇచ్చారు. కానీ కొద్ది రోజులుగా మళ్లీ పాత వింటేజ్ కాంగ్రెస్ కనిపిస్తోంది. దీనికి తోడు పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు అని ఆ పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారు. ఇటీవలే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతిమణి ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో పెద్ద బాంబే పేల్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు ప్రస్తావించకుండా ఇండైరెక్ట్ గా వారికి చురకలు వేశారు. వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులిచ్చాం, అన్ని వాళ్లకే కావాలంటే ఎలా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. అంతకు మించి వారు ఆశించకూడదని హితవు పలికారు. తద్వారా ఖమ్మం లోక్సభ టికెట్ రేసులో తాను ఉన్నానని బట్టి సతీమణి చెప్పకనే చెప్పారు. ఆమె వ్యాఖ్యలతో ఖమ్మం జిల్లాలో ఆధిపత్య రాజకీయం బగ్గుమంది. ఇప్పుడది పతాక స్థాయికి చేరింది. మన పార్టీకి అప్పుడు వాళ్ళ అవసరం ఉండే కాబట్టి వాళ్ళని మనం పార్టీలో తీసుకున్నాము. వాళ్ళకి మనం అదే ప్రాధాన్యత ఇచ్చాము కూడా. ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చాము. వాళ్ళని గెలిపించుకున్నవారు కూడా మన కాంగ్రెస్ క్యాడర్ మేము కాపాడిన 10 సంవత్సరం మేము కాపాడిన కాంగ్రెస్ క్యాడరే వాళ్ళని గెలిపించారు. వాళ్ళకి మినిస్ట్రీస్ కూడా ఇచ్చాము. దీనికంటే ఎక్కువ వాళ్ళు ఏం ఆశిస్తారు? వాళ్ళు ఆశించకూడదు కూడా. అధిష్టానానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయిగా. ఇటు పొంగులేటి కూడా ఒక అడుగు ముందుకేసి నంబర్ 2 తానే అని ప్రకటించుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థానంలో తానే ఉన్నాను అని చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్ ప్రకారమే ముఖ్యమంత్రి, తర్వాతి స్థానం ఉప ముఖ్యమంత్రిది, ఆ తర్వాత వరుసలో మంత్రులు ఉంటారు. కానీ పొంగులేటి తానే నెంబర్ 2 అని చెప్పుకోవడంపై ఖమ్మం జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బట్టి విక్రమార్క పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అని బట్టి వర్గం బగ్గుమంటుంది. పొంగులేటికి సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉందని వారు అంటున్నారు. అందుకే బట్టి భార్య నందిని ఖమ్మం లోక్సభ సీటును ఆశిస్తూ ఉంటే ఆ సీటులో సోనియా గాంధీని పోటీ చేయించాలని చూస్తున్నారని టాక్. మరోవైపు పొంగులేటి సోదరుడు తుమ్మల కుమారుడు కూడా ఖమ్మం లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఖమ్మంలో కాంగ్రెస్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఓ సామాజిక వర్గం మొత్తం బట్టిని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా ఓ సామాజిక వర్గానికి చెందిన పేర్లతో ఉన్న కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయనను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని, బట్టి ముఖం చూస్తే పెట్టుబడులు కూడా రావు, మీటింగ్లలో ఆయనను ఎందుకు కూర్చోబెడుతున్నారు అని దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా పొంగులేటి తుమ్మల వర్గం పనే అనేది బట్టి వర్గం చెబుతున్న మాట. జిల్లాలో బట్టి విక్రమార్కపై బురద జల్లి పక్కకు తప్పించి అంతా తమ చెప్పు చేతుల్లో ఉండేలా చేసుకునే ప్రయత్నాల్లో కొత్త నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. బట్టిని పక్కకు తప్పిస్తే తమ వాళ్లకు లోక్సభ టికెట్ ఇచ్చుకోవచ్చనే ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాన్సర్ నిర్ధారణలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 18 రకాల క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించే కొత్త DNA పరీక్షను అభివృద్ధి చేశారు. ఇది వైద్య చరిత్రలో గొప్ప విప్లవంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరీక్ష క్యాన్సర్ స్క్రీనింగ్లో కొత్త శకానికి నాంది పలుకుతుందని అంటున్నారు. ప్రత్యేకించి క్యాన్సర్లలో లింగ నిర్దిష్ట వ్యత్యాసాలను గుర్తించే విషయంలో ఆశాజనకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ పరీక్ష అత్యంత ఖచ్చితమైన బహుళ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షకు మార్గం సుగమం చేస్తుందని చెప్పారు.
పురుషులలో 93%, మహిళల్లో 84% క్యాన్సర్లను గుర్తించడం జరిగిందని, ఆ పరీక్షలో 99% ఖచ్చితమైన ఫలితాలు వెలువడ్డాయని శాస్త్రవేత్తలు జేఎంజే ఆంకాలజీ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6గురిలో 1 క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.